పొన్నవూలు సుధాకర్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు. అంటే న్యాయ సలహాదారు, న్యాయవాది అన్నీ ఆయనే. చాలా విషయాలు ఆయన ఏం చెప్తే ప్రభుత్వం అలా నడిచింది. ఆయన హవా అలా నడిచింది 5 ఏళ్ళు. ఓ సందర్భాన్ని ఆయన ఉన్నారు, నేను జగన్మోహన్ రెడ్డికి విశ్వాసపాత్రుని, ఆయన కోసమే పని చేస్తాను. ఎటు ప్రభుత్వం డబ్బు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడి ఆయన కోసం పనిచేస్తావా? మరి ఆ విషయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమైనా పరిగణలోకి తీసుకుందా? ఆ మాటలనే లేదు. తీసుకుంటే ఆయన తీసుకున్న జీతభత్యాలను తిరిగి ఇవ్వాలి. నువ్వు ప్రభుత్వం తరపున పనిచేయాలి, పలానా వాళ్ళ తరపున పనిచేస్తాను అంటే అప్పట్లో ఆయన తలబిరిసాలే ఉండేది. స్కిల్ స్కామ్ సంబంధించి చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉన్నాడు. దాని మీద అభియోగాలు మాత్రమే, ఎటువంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదు. మేము మాకు కొంత టైం కావాలి, మాకు ఇంకా కొంత టైం అంటూ 52 రోజులు జరిపారు. సరే, మొత్తానికి ఈయన బయలు వచ్చింది, బయటకు వచ్చాడు, ఎలక్షన్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పాపం కనీసం డిపాజిట్ రాలేదు, అంటే ప్రతిపక్ష హోదా. ఈయన అదే విషయాన్ని హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాడు. పొన్నవూలు సుధాకర్ రెడ్డి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణల మీద మాత్రమే బేస్ చేసుకుని ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఆయన మీద ఎలాంటి చర్యను తీసుకుందా? తీసుకోలేదు, తీసుకోదు కూడా. ఇదొక అటు ఇటుగాని ప్రభుత్వంలో కనబడుతుంది. మీరు ఎవరైనా బాధపడ్డా, మీ మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు.